సంఘ కార్యాన్ని జీవన కార్యంగా మలుచుకున్న కార్యకర్తలలో ఒక జ్యేష్ఠ కార్యకర్త, ప్రముఖ కార్యకర్త వారి జీవితంలో ఉన్నటువంటి ఒక ఘట్టాన్ని మీకు ఉదాహరిస్తాను. వారే అప్పాజీ జోషీజీ. సంఘాన్ని ప్రారంభించినటువంటి సమయంలో ఉన్న ప్రముఖులలో అప్పాజీ జోషి ఒకరు. పరంపూజనీయ డాక్టర్ హెడ్గే వారికి కుడి భుజంలాగా వ్యవహరించినటువంటి సంఘ కార్యకర్త ఆయన. ఆ రోజులలో దేశంలో స్వాతంత్ర్య ఉద్యమం కొనసాగుతున్నది. అప్పాజీ జోషి మధ్య భారత్కి సంబంధించినటువంటి జాతీయ కాంగ్రెస్లో ఒక ప్రముఖ బాధ్యత వహిస్తున్నటువంటి స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడైన. అంతేకాదు సమాజంలో అనేకమైనటువంటి సామాజిక సంస్థలను ప్రారంభించినటువంటి వ్యక్తి కూడా, సమాజ సేవకుడు. డాక్టర్ జీకి కుడి భుజం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించిన తర్వాత నాగపూర్ పట్టణం బయట సంఘ శాఖలు ప్రారంభింపబడినటువంటి వాటిలో మొట్టమొదటిది వార్ధా. ఆ వార్ధాలో సంఘ శాఖను ప్రారంభించి స్వయంగా నడిపించినటువంటి వ్యక్తి అప్పాజీ జోషీజీ. పూజనీయ డాక్టర్జీ ఒకసారి వార్ధాకి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నటువంటి సంఘ కార్యకర్తలతో కలిసి కూర్చుని మాట్లాడుతున్నారు, సంభాషిస్తున్నారు. సంభాషణలో అనేకమైనటువంటి విషయాలు, దేశానికి సంబంధించినటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో డాక్టర్జీ స్వయం సేవకులతో మాట్లాడుతూ సంఘ కార్యాన్ని జీవన కార్యంగా మలుచుకునే విధంగా స్వయం సేవకులను మనం తయారు చేయగలుగుతామా అనేటువంటి ఒక విషయాన్ని వారు ప్రస్తావించారు. ఈ మాట, ఈ వాక్యము అప్పాజీ జోషి యొక్క హృదయంలో ఒక సంచలనాన్ని కలిగించింది. హృదయ పీఠం మీద చెరగని ముద్ర వేసింది. అప్పాజీ జోషి ఆలోచించారు. ఆలోచన చేసిన తర్వాత అప్పటికే అప్పాజీ జోషీజీ ఒక 56 సంస్థలలో అధ్యక్షులుగా కానీ, గౌరవ అధ్యక్షులుగా కానీ, కార్యదర్శిగా కానీ, లేదా ఒక ప్రముఖమైనటువంటి కీలక బాధ్యతల్లో, హోదాలలో, పదవులలో వారు వ్యవహరిస్తూ ఉండేటువంటి వారు. డాక్టర్జీ అన్న ఈ వాక్యం ఏదైతే ఉన్నదో అప్పాజీ జోషీజీని ఆలోచింపచేసిన తర్వాత వెంటనే ఆ 56 సంస్థలలో వారికి ఏ విధమైనటువంటి పదవి ఉన్నదో, హోదా ఉన్నదో, బాధ్యత ఉన్నదో వాటన్నిటికీ కూడా రాజీనామా సమర్పించారు. రాజీనామా సమర్పించి ఆ రాజీనామా పత్రాలను పరంపూజనీయ డాక్టర్జీ ముందుంచి, ఇక నా జీవితంలో సంఘ కార్యం తప్ప మరి ఏ విధమైనటువంటి కార్యము లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, తన ధ్యేయ నిష్టను డాక్టర్ హెడ్గే వారు ముందుంచారు. ఆయా సంస్థలలో వారికి ఎంతో గౌరవం ఉండేది, ఎంతో ఆదరణ ఉండేది, ఎంతో యశస్సు ఉంటూ ఉండేది. మాన్యత కానీ, లేకపోతే గౌరవాన్ని కానీ, అమాన్యత కానీ వీటన్నిటినీ కూడా వదిలిపెట్టి ఈశ్వరీయ కార్యమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి ఒక ధ్యేయ నిష్ఠ కలిగినటువంటి వ్యక్తి అప్పాజీ జోషి. అలాంటి వ్యక్తుల యొక్క కర్మఠ జీవనం ద్వారా, కర్మయోగం ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యం ముందుకు వెళ్ళింది. విష్ణు సహస్రనామాల్లో చెప్తూ ఉంటారు, అమానో మానదో మాన్యి అని విష్ణుమూర్తి యొక్క గొప్పదనాన్ని వర్ణిస్తూ ఉంటారు. ధర్మస్థాపన కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం అది. అలాగే ఈశ్వరీయ కార్యమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యం కోసం అప్పాజీ జోషి సంఘ కార్యాన్నే తన జీవిత కార్యంగా మలుచుకున్నటువంటి సార్థకుడైనటువంటి సంఘ కార్యకర్త. అది ఈ తరం కాదు, అనేక తరాల వాళ్ళకి
సంఘ కార్యంలో ఒక ఆదర్శప్రాయమైనటువంటిది.